ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? ఈ యొక్క సమయంలో మరొకసారి మీతో మాట్లాడడానికి ఇచ్చిన మహాకృప కొరకు ప్రభుని నేను స్తుతిస్తున్నాను. రండి, ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాము. సామెతల గ్రంథములో నుండి 30వ సామెత 12వ చరణంలో ప్రభు ఇలాగ రాయిస్తున్నారు. ఏమంటే, తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యమును బట్టి కడగబడని వారి తరము కలదు. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రభు వాక్యం చెప్తుంది, కడగబడని తరము. వాళ్ళ దృష్టికి వాళ్ళు చాలా పరిశుద్ధులని వాళ్ళకి నమ్మకం అంట. వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా నీతిమంతులమని నమ్మకం అంట. అనగా దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కడూ పాపే. వాక్యములోని కీర్తనకారుడు 40వ కీర్తనలో అంటాడు, నాశనకరమైన గుంటలో నుండి జికట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. మనమందరము ఎక్కడి నుంచి వచ్చామంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి మనము పైకి లేవనెత్తబడిన వారము. నాశనకరము. ఇప్పటి కాలంతో నేను పోల్చాలి అని అంటే ఒక డ్రైనేజ్తో పోల్చవచ్చు. నాశనకరమైన గుంట. ఒక్కొక్కసారి మరి అవి స్ట్రక్ అయిపోయినప్పుడు అక్కడక్కడ మరి నిజంగా ఎంతో త్యాగభరితమైన కార్మికులు అందులో దిగి మరి అది పలకలేను మరి శుభ్రం చేయడానికి వాళ్ళు పడుతున్న ప్రయాస చూసినప్పుడు, కష్టం చూసినప్పుడు మరి చాలా చాలా మరి ఒళ్ళు జలధరించిపోతుంది. అలాంటి నాశనకరమైన గుంట పాపం. అది జికట గల దొంగ ఊబి ఎంతైనా సరే లోపల లాగేస్తుంది. ఒకసారి అది శుభ్రం చేయడానికి ఇదే విజయవాడ పట్టణంలోని మరి ఒక వ్యక్తి దిగాడు. అందులోని హానికరమైన విష వాయువు ఉండడం వల్ల, గ్యాస్ ఉండడం వల్ల ఆయన చనిపోయాడు. ఆయనను తేవడానికి ఇంకొకటి వెళ్ళాడు. అలా తేవడానికి ముగ్గురు చనిపోయారు. అనగా అది చాలా హానికరమైంది. అందుకనే దేవుడు అంటాడు, జిగట గల దొంగ ఊబి, నాశనకరమైన గుంట. అది గుంట లేదంటే గొయ్య. అందులోనికి మనుషుల్ని లాక్కుంటుంది ఆ పాపము. ఆ పాపంలో దిగిన వాడు బయటికి దేవుడు ఏం చేస్తున్నాడంటే లేవనెత్తుతున్నాడంట, లేపి కడుగుతున్నాడంట, కడిగి బండ మీద నిలబెడుతున్నాడంట. ఎంత మంచి మాట! దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ రోజున చూసినట్లయితే మనము అలాంటి పాపములో, శాపములో, ఆ జిగట గల దొంగ ఊబిలో, ఆ నాశనకరమైన గుంటలో పడి చెడిన వారం. మన ఆలోచనలు పాపము, మన కంటి చూపు పాపము, నోటి మాట పాపము, మన తలంపు పాపము, హృదయంలోనున్న ప్రతిదీ కూడా పాపము. ఎందుకంటే వ్యాధితో నిండి ఉన్నదని ఇర్మియా భక్తుడు అంటున్నాడు. అలాంటి పాపపు స్థితిలో ఉన్న ఆ హృదయాన్ని దేవుడు అంటాడు, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. ఎందుకయ్యా నా హృదయం నీకు అని అడిగితే దాన్ని కడుగుతాను అంటాడు, దాన్ని పరిశుద్ధపరుస్తాను అంటాడు. అందుకనే దేవునికి హృదయం అప్పగించాలి. ఆయన జిగటగల, ఇక్కడైతే కొంతమంది ఏమంటున్నారంటే, అలాంటి జిగటగల దొంగ ఊబిలో నుంచి వచ్చి, నాశనకరమైన గుంటలో నుండి వచ్చి తమకు తామే మేము ఇంకా పరిశుద్ధులము అంటున్నారంట. మేము పరిశుద్ధులం, మేమే పాపము లేదు, మాలో పాపం లేదు అని అంటున్నారంట. ఏ మనిషి కూడా పరిశుద్ధుడు కాదు, ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడు కాదు. చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. అదే రోమాపత్రికలు కూడా అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నువ్వు కడగబడాలి. నీవు వాసన కొడుతున్నావు, నువ్వు దుర్వాసన కొడుతున్నావు. ఇక్కడ వాక్యము చెప్తుంది, నువ్వు జిగట గల దొంగ ఊబిలో నుండి తీయబడినవాడు. ఇదిగో ఒక బిడ్డ మురికి కాలువ దగ్గర ఆడుకుంటున్నాడంట. వాళ్ళమ్మ మరి పనికి వెళ్ళి వస్తూ ఉంటే ఒంటి నిండా
అప్పుడే ఆ డ్రైనేజ్లో నుంచి అది ప్రొక్లైన్ ద్వారా ఆ అడుగునున్న బురదంతా తీసి ఆ పక్కన వేస్తుంది. అది ఎండిన తర్వాత ట్రాక్టర్ల ద్వారా తీసుకువెళ్ళడానికి. మరి అలాంటి ప్రయత్నము మరి మున్సిపాలిటీ వారు చేస్తున్నారు. అవంతా వేస్తుంటే ఆ అడుగు పడిపోయిన బొమ్మలో ఏంటంటో వాళ్ళకి ఆకర్షణగా కనబడ్డాయి. అమ్మ నాన్న ఇంటి దగ్గర లేరు, మరి పేద ఇంటి పిల్లలు మరి వాళ్ళలోని ఆ బురదలోనే ఆడుకుంటున్నారంట. ఆడుకుంటా ఉంటే వాళ్ళమ్మ వచ్చింది, సాయంత్రం పని ముగించుకొని కూలి పనికి వెళ్ళొచ్చింది. అల్లంత దూరాన చూసింది పిల్లలు అందులో ఆడుతున్నారు. ఆవిడికి కోపం వచ్చింది. అంత కోపం రాలేదు. గబగబా వెళ్ళింది. ఆ సొంత కొడుకే కానీ పట్టుకోలేదు, దూరంగా ఆ మురికి బట్టి పట్టుకోలేదు. ఆ చేయిని పట్టుకొని అలాగ ఎత్తి తీసుకొని వచ్చి ఆ నీళ్ల తొట్టి దగ్గర పడేసి శుభ్రంగా నీళ్లు పోసి కడిగి మరి సబ్బు రాసి కడిగింది. మధ్యలో దబా 2 దెబ్బలు వేస్తుంది. ఎందుకు అనంటే ఆ బురద నచ్చదు, ఆ తల్లిదండ్రులకి నచ్చదు. నిజానికి ఎవరికీ నచ్చదు, అమ్మ నాన్నకే కాదు, ఎవరికీ నచ్చదు. అలాగే పాపం అనే బురద దేవుడికి నచ్చదు. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే ఆ పాపం అనే బురదని శుభ్రంగా కడుగుతాడంట. ఎలాగ కడుగుతాడు అంటే చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను ఆయన మనలను రక్షించను. ఇదిగోండి ఇక్కడ ఏమని రాశాడు? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. ఇక్కడ ఇది దేంతో జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మము నీటిలోని ముంచుతారు. ఆ నీరు సమాధికి గుర్తు. ఆ నీటి సమాధిలోని ముంచి తీసినప్పుడు ఆ పాత పాపము అంతా కడగబడుతుంది. ఆ బురదంతా కడిగేస్తాడు దేవుడు. ఎక్కడ కూడా ఏ కళంక కూడా లేకుండా సంపూర్ణంగా తన చిత్తానుసారంగా తన ఇష్టానుసారంగా నువ్వు ఒప్పుకుంటే కడిగేస్తాడు దేవుడు. ఈ రోజున ఇంకా నువ్వు మారు మనసు పొందావా? రక్షణ పొందావా? దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. పునర్జన్మ స్నానం ద్వారా ఆ జిగట గల దొంగ ఊబిలోని నువ్వు అంటించుకున్న ఆ బురదని, ఆ నాశనకరమైన గుంటలోని నీ ఒంటికి అంతటికీ అంటుకున్న ఆ మలినాన్ని దేవుడు కడగడానికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పునర్జన్మ స్నానము ద్వారా నిన్ను కడుగుతాడు, సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు. ఇదిగో నీకున్న పాప రోగాన్ని అంటే పాపపు రోగాన్ని సంపూర్ణంగా స్వస్థపరుస్తాడు. ఈ రోజున దేవుని యొద్దకు రావడానికి నీకు ఇష్టమైతే ఇదిగో నీ మురికిని తొలగించడానికి ఆయనకి ఇష్టమే. నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను పవిత్రపరచడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన నీకు తండ్రి. ఆయన దేవుడు మాత్రమే కాదు, నీకు తండ్రి అయిన దేవుడైన తండ్రి. ఆయన నీ కోసం చూస్తున్నాడు. తన పిల్లలు అలా మురికిలో ఆడుకోవడం సాధారణమైన తల్లిదండ్రులకి నచ్చదు. పరిశుద్ధుడైన దేవునికి పాపములు ఆడుకోవడం నచ్చుతుందా? నచ్చదు. ఈరోజు నా దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. రెండోది ఆయన ఎలా కడుగుతాడు అని అంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములను గలవారును నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారునయ్యుండి విశ్వాస విషయములో ఆత్మ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు, ప్రోక్షణ చేసిన హృదయములు లేదా నీటితోని శుద్ధి చేయబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను గలవారమై ఉండి. వీళ్ళు విశ్వాసులకు గుర్తు. మొదటి వారు పాపులకు గుర్తయితే వీళ్ళు విశ్వాసులకు గుర్తు. ఎలాగనంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క కనికరము నీ హృదయాన్ని ప్రోక్షింపబడిన హృదయంతో లాగా కడిగి, వాక్యముతో కడిగి, తన ఆత్మతో కడిగి
మరి నీ యొక్క మనస్సాక్షికి కల్మషము తోచకుండా ఏ విషయంలోనైనా అయ్యో ఈ విషయంలో నేను బలహీనుణ్ణి, నా నోటి మాటల విషయంలో బలహీనుణ్ణి, నా కంటి చూపుల విషయంలో నేను బలహీనుణ్ణి, నా యొక్క మరి కొన్ని ఆలోచనల ద్వారా, దొంగ బుద్ధి ద్వారా, వ్యభిచార బుద్ధి ద్వారా, మరి మోసకార్య బుద్ధి ద్వారా, అబద్ధాలు ఆడే బుద్ధి ద్వారా, లోపల ప్రతి ఒక్కడికి ఒక బలహీనత ద్వారా సాతాను ఏం చేస్తాడంటే బంధించి ఉంచుతాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆ కల్మషాన్ని కడుగుతాడంట దేవుడు. లోపల ఉన్న కల్మషాన్ని కడుగుతాడా ఉంటాడు. ఈ రోజున నేను నాకేమీ లేదు అని చెప్పడానికి లేదు. చూడండి, 1 యోహాను పత్రిక 1 అధ్యాయము 5వ వచనం, మనం ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా మనం సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యము ఉండడు. మనము మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. ప్రభు ఈ వాక్యాన్ని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగునుగాక. మనం మనుషులమని ఆయనకి తెలుసు. ఎక్కడో ఒక దగ్గర ఎలాగో ఒకలాగా సాతానుడు బంధించి నిన్ను ఎప్పుడు నీ మనస్సాక్షికి ఏదో ఒక బాధ కలిగిస్తూనే ఉంటాడు. పాపం చేసావు కదా, నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు ప్రార్థన చేయలేవు అంటూ సాతాను ఏం చేస్తాడంటే చెవి దగ్గర జోరీలాగా అలాగా రొద పెడతా ఉంటాడు. ఈరోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిర్మలమైన మనస్సాక్షి కోసము ఏమంటాడు అక్కడ, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను గలవారునై ఉండి విశ్వాస విషయంలో ఆత్మ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదుము. ప్రభు సన్నిధికి చేరినప్పుడు ఇక్కడ చర్చిలోనే కానీ అక్కడ పరలోకంలో కానీ నువ్వు చేరినప్పుడు నీ లోపల ఎంత మాత్రము అనుమానం లేకుండా ప్రభు తనే కడుగుతారంట నువ్వు ఒప్పుకున్నట్లయితే. దేవుని యొక్క వాక్యము ఒకసారి ఒక భక్తుడి కోసం ఒక ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే సాతాను పక్కకు వచ్చి చెవి దగ్గర మాట్లాడుతున్నాడంట. కాదు, ఎలా ప్రార్థన చేస్తావు నువ్వు ఎంత పాపివో నీకు తెలియదా? నీ పరిస్థితి నీకు తెలియదా? నువ్వు ఎలాంటోడువో నీకు తెలియదా? నువ్వు ఎలా కాక ప్రార్థన చేస్తావు అని అంటా ఉంటే ఒక్కసారిగా తను పాపిని అనే ఒక భావనలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు సాతాను ఏం చేశాడంటే ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేయడం మొదలుపెట్టాడు. ప్రతి పాపాన్ని ఇగో ఫలానప్పుడు అంటూ ఏవేవైతే పాపాలు ఉన్నాయో అన్నీ జ్ఞాపకం చేయడం మొదలుపెట్టాడు. ఇంత పెద్ద కాగితం నిండిపోయింది ఆ పాపాలన్నీ రాసుకుంటప్పటికీ. ఇన్ని పాపాలు చేసిన నిన్ను దేవుడు అంగీకరిస్తాడా? నువ్వే చెప్పు. వాక్యం ఏం చెప్తుంది? దేవుడు పాపుల మనవి ఆలకించడు, పాపుల్ని ఆయన అంగీకరించడు అని నీకు తెలుసు కదా. మరి ఎలా ప్రార్థన చేస్తావు నువ్వు? ప్రార్థన చేయకు, ఈ రోజు నుండి ప్రార్థన చేయకు అని సాతాను ఆ ప్రార్థనని ఆపేశాడు. సాతాను ప్రార్థన చేయకుండా మరి ఆ యొక్క సేవకుడిని లేక ఆ యొక్క భక్తుడిని ఆపేశాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకుంటారా? వాళ్ళు ఏం చేశారంటే ఆయనకి ఒక మంచి తలంపు ఇచ్చారు. సరే ఇక్కడే ఉండు, నువ్వు వెళ్ళిపోకు అని చెప్పి సాతానికి చెప్పి ఆయన తన గదిలోకి వెళ్ళాడు. మరలా అట్నుంచి వచ్చి ఏం చేశాడు అంటే, ఏవి నా పాపాలు అని చెప్పేసి ఆ పాపాలు తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పెట్టాడు. ఎన్నైతే సాతానికి జ్ఞాపకం చేశాడు అన్ని పాపాలు అన్నిటినీ చూపించాడు. ఇవే కదా నా పాపాలు, ఈ పాపాలు బట్టి నా ప్రార్థన ఆలకించడం నువ్వు చెప్తున్నావు కదా,
అవును అని అంటున్నాడు సాతాను. సరే అయితే చూడు అని చెప్పేసి ఆ యొక్క తెచ్చిన సీసా మూత విప్పి మరి ఎర్రటి ఇంకు ఏం చేశాడంటే మొత్తం ఆ తెల్ల కాగితం మీద రాసిన అక్షరాల మీద పోసేశాడు. మొత్తం పోసేశాడు. ఇక ఆ తెల్ల కాగితం కనబడట్లేదు, దాని మీద రాసిన పాపాలు కనబడట్లేదు, ఒక్క పాపం కూడా లేదు. మొత్తం ఏముందంటే మొత్తం రక్తంతో నిండిపోయిన కాగితంలాగా అయిపోయింది. అది మొత్తం రక్తంతో నింపబడిన మరి ఆ యొక్క పాపాలు కనబడకుండా పోయిన కాగితంలాగా అయిపోయింది. అది సాతానా ఇప్పుడు చెప్పు, నా పాపాలు ఎక్కడున్నాయి అని చూపిస్తున్నాడంట. చూపించి అంటున్నాడట, యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్ములను పరిశుద్ధులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి కల్మషం లేకుండా కడుగుతాడు. నిజానికి మనము పర్ఫెక్ట్ కాదు, మనము ఖచ్చితమైన వారమేం కాదు. ఇదిగో దేవుడు ఒక్కడే మిస్టర్ పర్ఫెక్ట్. ఎవరు అంటే నా ప్రభు అయిన యేసు. ఆయన నీ మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లుగా నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు. ఇక మూడోదిగా చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమ గల సంఘముగాను తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. ఎంత చక్కటి మాట కదా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మొదటిది పునర్జన్మ స్నానము ద్వారా మన యొక్క మరి పాత పాపాన్ని మొత్తాన్ని కడుగుతాడంట. రెండవది మన మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు నిర్మలమైన ఉదకముతో మన యొక్క హృదయాన్ని కడుగుతారంట. ఇక ప్రతిరోజు వాక్యముని ఉదక స్నానం చేయిస్తూ ఉంటారంట. ప్రతిరోజు మనుషులు మరి ప్రతిరోజు స్నానం చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా. ఎక్కడో వారి పరిస్థితిని బట్టి చేసుకోలేరు. నీళ్లు లేని స్థలాల్లో, లేకపోతే అవకాశం లేని స్థలాల్లో, కొంతమంది డ్యూటీలో ఉంటారు, దూర ప్రయాణాలకి వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళకి స్నానం చేయడానికి కుదరదు. మరి కొంతమంది ఒక రోజులోనే 3 సార్లు స్నానం చేసేవాళ్ళు, 2 సార్లు స్నానం చేసేవాళ్ళు, లేదా రోజు ఒకసారి స్నానం చేసేవాళ్ళు ఉంటారు, లేదా 3 రోజులకు ఒకసారి స్నానం చేసే సోమరులు కూడా ఉంటారు. నేను ఈ బాహ్యమైన స్నానం కోసం చెప్పట్లేదు. ఈ బాహ్యమైన స్నానము మీ ఇష్టాన్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి మీరు చేస్తారు. అయితే ఇక్కడ చెప్తున్న స్నానం ఏంటంటే వాక్యం అనే ఉదక స్నానం. వాక్యంతో స్నానం చేయిస్తాడంట దేవుడు. ప్రతిరోజు సంఘాన్ని, తను ప్రేమించిన సంఘాన్ని వాక్యము చేత, ఉదక స్నానము చేత దానిని పరిశుద్ధపరుస్తాడంట, పవిత్రపరుస్తాడంట. ఎందుకనంటే దానిని తన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఇదిగో పైన అంటాడు, నిర్దోషమైనదిగాను మహిమ గలదిగాను పరిశుద్ధమైనదిగాను ఉండడానికంట. ఈ రోజున ఆ సంఘంలో అంగమైన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు స్నానం చేస్తున్నావా? ఈ స్నానము శరీర సంబంధమైనది కాదు, వాక్య సంబంధమైన స్నానము. ప్రతిరోజు వాక్యంతో స్నానం చేయాలి. వాక్యం నిన్ను కడుగుతూ ఉంటుంది. రోజు ఏదో ఒకటి నీ యొక్క చెవుల ద్వారానో, కళ్ళ ద్వారానో మరి అనేక రకాలుగా లోకము ఆకర్షిస్తూ ఉంటుంది. నేత్రాశ ద్వారా, మరి వినికిడి ద్వారా నీ లోపలికి చెత్త వెళ్తూనే ఉంటుంది. వెళ్తూ ఉన్నప్పుడు అది లోపల స్టోర్ అవుతూ ఉంటుంది, ఉండిపోతూ ఉంటుంది. మెమరీలోని అవి కూడా ఆగిపోతూ ఉంటాయి. దాన్ని ఏం చేస్తాడంటే మొత్తం డిలీట్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఆ చెత్త అంతా తీస్తూ ఉంటాడు. వాక్యంతో కడుగుతూ ఉంటాడు. స్నానం చేసి బాహ్యమైన స్నానము మనుషులకి ఇష్టం, కానీ లోపల స్నానము దేవునికి ఇష్టం. ఆత్మను స్నానం చేయించడం దేవునికి ఇష్టం. ఆత్మని ఎలా స్నానం చేయిస్తారు అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఎవరో మరి చర్చిలోకి వచ్చాడు. ఆయన బాటసారి, ఆయనకి ఇల్లు లేదు, ఆయనకి స్నానం చేయడానికి మంచి పరిస్థితులు లేవు. ఆయన ఏదో 2 మూటలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఎక్కడికో మరి ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. ఆయన ప్రభునందు గొప్ప విశ్వాసం ఉంచినవాడు.
మరి అలాంటోడు తన మూట ముల్లే చర్చి బయట పెట్టేసి లోపలికి వచ్చాడు. స్నానం లేని కారణం చేత ఆయన దగ్గర మరి కాస్త చెమట వాసన రావడం సహజం. ఆ వాసనను బట్టి ఎవరు మట్టుకు వాళ్ళు పక్కనే సీట్ ఇవ్వకుండా తమను తాము చాచుకొని కూర్చున్నారు. అలా కూర్చోవడం వల్ల ఆయన ఎక్కడ దొరకలేదు కుర్చీ, ఎక్కడా లేదు బల్ల, మరి స్థానం ఇవ్వట్లేదు, అర్థమైంది ఆయనకి. అలా బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి బయట మరి కూర్చుంటే ఎవరో ఒక ఆయన బయట కూర్చున్నాడంట. ఆయన పక్కన కూర్చున్నాడు. వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటే కూడా మీరు శుభ్రంగానే ఉన్నారుగా, మిమ్మల్ని కూడా బయట పంపించేశారా అని అడిగాడంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, వాళ్ళు బయటికి శుభ్రంగా ఉన్నారని వాళ్ళ ఆత్మలు మాత్రం శుభ్రంగా లేవు. ఇదిగో బయట నేను ఎందుకు కూర్చున్నానంటే నీ ఆత్మ శుభ్రంగా ఉంది, నీ శరీరం బాగలేదు. మరి నేను మీకు ఎలా తెలుసు, ఇంతకీ మీరు ఎవరు అంటే, వాళ్ళు ఎవరినైతే ఆరాధిస్తున్నాను అనుకుంటున్నారో ఆ యేసుని నేనే, ఇదిగో బయట ఉన్నాను నేను, వాళ్ళందరూ లోపల ఉన్నారు అన్నాడంట. దేవుడు వాక్యముతో పరిశుద్ధపరచడానికి పిలుస్తాడు. ఏదో వచ్చామా, కాలక్షేపం చేసామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా కాదు. ఇక్కడ ఈయన బాహ్యానికి బాగోలేదు, కానీ లోపల మాత్రం వాక్యముతో నింపబడి ఉన్న బాటసారి, యాత్రికుడు, పరదేశి. ఎప్పుడైతే దేవుని సన్నిధి అక్కడ దొరికిందో, అందుకు బైబిల్లోని ఇద్దరు దేవుని యొక్క సన్నిధికి మరి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక ఆయన ఇలాంటోడే, ఇదిగో నేను ఉపవాసం ఉంటాను, ఇదిగో నేను దశమ భాగం ఇస్తాను, ఇదిగో నేను జారుల్లాగా ఉండను, ఇదిగో నేను చోరుల్లాగా ఉండను, ఇదిగో నేను మంచోడిని అంటున్నారు. కానీ ఒక ఆయన ఇగో ఇలాగే బయటికి తోసివేయబడిన వాడు ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ అంటున్నాడు, అయ్యా పాపినైనా నన్ను క్షమించు, పాపినైనా నన్ను కనికరించు అని అన్నప్పుడు అతడి కంటే ఇతడు నీతిమంతుడని ప్రభువే సాక్ష్యం ఇవ్వడం లూకా 18లో మనం చూస్తాం కదా. అనగా ఏం చేయాలంటే వాక్యంతో ప్రతిరోజు స్నానం చేయాలి. మనము దేవుని దృష్టికి పరిశుద్ధులముగా కనబడాలి, దేవుని దృష్టికి నీతిమంతులముగా కనబడాలి. అప్పుడు కనబడినప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఇంకొక మాట ఏంటంటే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై. ఎక్కడ కడగబడాలంట? ఆత్మయందు కడగబడాలి, బాహ్యం కాదు, ఆత్మయందు. అందుకనే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, శరీర విషయమై దీనులైన వారు ధన్యులు కాదు. ఆత్మ విషయమై దీనత్వం అంటే ఒక మాటలో చెప్పాలంటే మన యేసయ్య. ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా తను తాను తగ్గించుకొని ఆత్మ విషయమై దీనుడుగా కిందకు వచ్చినోడు. అంటే తనకు ఉన్న గొప్పతనాలన్నిటినీ విడిచిపెట్టడమే ఆత్మ విషయమైన దీనత్వం. ఒకవేళ బాగా కటిక దరిద్రుడు పేదవాడు అనుకోండి, ఇంకా దీనత్వం ఏముంది, దీనుడే, ఆల్రెడీగా దీనుడే. కాబట్టి అందులో గొప్ప ఏం చెప్పుకోవడానికి లేదు. అయితే దేవుడు అన్నీ ఉండి కూడా అదన్నిటిని విడిచిపెట్టి, గొప్పతనాలన్నిటిని విడిచిపెట్టి, మరి ఇందాక ఆ యొక్క మురికితో వచ్చిన వాడికి ఒకవేళ నిజంగానే వాళ్ళు ప్రేమించే వాళ్ళైతే ఆయన చూసి అవకాశం ఉంటే ఎవరి ఇంటికో లేకపోతే ఆ మందిరంలోనే ఏదో ఒక బాత్రూంలోనూ ఆయనకి స్నానం చేయించి ఉండేవారు, ఆయనకి అవకాశం ఇచ్చి ఉండేవారు, ఆయనకి మరి పరిశుద్ధపరిచి ఉండేవారు. అది వాక్యంతో కడగబడిన హృదయాలు చేసే పని. అసహించుకొని దూరం పెట్టడం కాదు. ఇక్కడ దేవుడు బయట ఉన్నవాడిని చూసి ఇతడు నీతిమంతుడు, ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వారు దేవుణ్ణి అంగీకరిస్తారు, దేవుడు వారిని అంగీకరిస్తాడు. ఈ రోజున నువ్వు కడగబడిన వాడివేనా? నువ్వు కడగబడి ఉన్నావా? లేకపోతే ఇప్పుడే కడగబడు, పరిశుద్ధపరచబడు. నువ్వు కడగబడాలి, తల నుండి పాదాల వరకు కడగబడాలి. నీ చేతులకి రక్తం ఉంది, కడగబడాలి. నీ కళ్ళు కడగబడాలి, నీ నోరు కడగబడాలి, నీవు పరిశుద్ధపరచబడాలి. ఒకవేళ కడగబడాలి అని అంటే యేసయ్య రక్తములో కూడా కడగబడాలి.
యేసయ్య వాక్యములో కడగబడాలి, యేసయ్య ఆత్మలో కడగబడాలి. అలాగ కడగబడినప్పుడు కడిగిన నీ జీవితము దేవునికి అంగీకారం అవుతుంది. దేవుడు దానిని అంగీకరిస్తాడు. ఈ రోజున కడగబడడానికి దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఒకవేళ కడగబడడానికి నీకు ఇష్టమే అయితే ఇప్పుడే నాతో కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా ప్రభువా, కృప కలిగిన నా దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నాయన మేము పునర్జన్మ స్నానం ద్వారా కడగబడాలని, అయ్యా మన సాక్షికి కల్మషం తోచకుండునట్లు కడగబడాలని, అలాగనే నా ప్రభువా ప్రతిరోజు వాక్యమనే ఉదకము చేత స్నానం చేయాలని, ప్రభువా మీ యొక్క వాక్యములో నాయన మా ఆత్మయందు కడగబడాలని వాక్యంలో మాట్లాడుతున్నారు. మరి అలాగ కడగబడ్డానికి మరి ఒకవేళ నాయన నీ సన్నిధికి వెళ్తున్నప్పుడు ఇలా మురికితోనే వెళ్తూ మురికితోనే వస్తున్నామేమో ఆత్మలో, ప్రభువా అలా కాకుండా ప్రభు మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ సన్నిధిలో నీ బలలో పాల్గొనడానికి కానీ, ప్రార్థనలో కానీ, దేనిలోనైనా సరే లోపల ఆత్మకు కల్మషం తోచకుండానట్లు మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. మరొకసారి మీ అందరికీ మరి నేను చేస్తున్న మనవి ఏంటంటే, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. వందనాలు.